నమస్తే. ఎంపీ న్యూస్ మన పేరు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. గవర్నర్గా జిష్ణుతో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సిజే అరాతే ఆదాయ సీఎం రేవంత్ రెడ్డి బట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు. తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేసిన వార్త మనం చూడవచ్చు. పూజా కేత్కర్పై వేటు, ట్రైనింగ్ ఐఏఎస్గా నియామకం రద్దు, మళ్ళీ పరీక్షలు రాయకుండా నిషేధం, యూపీఎస్సీ ప్రకటన. యూపీఎస్పీలో మహారాష్ట్రకు చెందిన కేత్కర్ అనే అమ్మాయి నేను ఐఏఎస్ పాస్ అయినా అని చెప్పేసి ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నది, ప్రభుత్వ వాహనాలు వాడుకున్నది, అధికార దుర్యోగంకి పాల్పడ్డది. ఎందుకంటే ఆమె మొత్తం నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఆమె జాబ్ కొట్టింది. రేపో మాపో జాబ్లో జాయిన్ అయ్యేది. కాబట్టి జాబ్కి ముందు ఆ ట్రైనింగ్ ఐఏఎస్ కాబట్టి ఐఏఎస్ ఫస్ట్ ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్లో ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ యూజ్ చేసుకున్నది. మరి ఎట్లా తెలిసిందో ఇంకా తెలియదు, కానీ ఆ సర్టిఫికేట్ మొత్తం పరిశీలిస్తే నకిలీ అని తెలిసింది. ట్రైనింగ్ ఐఏఎస్గా నియామకం రద్దు చేసిండు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ పరీక్ష రాకుండా, సరే ఈ పరీక్ష రాసింది మళ్ళీ ఒరిజినల్ రాద్దామని మళ్ళీ అని చెప్పేసి అనుకుంటే నెక్స్ట్ టైం జీవితంలో ఎప్పుడు రాకుండా చేసిండు. కటకట పాలు కావాల్సి వచ్చింది. ఎవరైనా కూడా నకిలీ పని చేస్తే ఫస్ట్ టైం దొరుకుంటారు కావచ్చు, ఆ జీవితాంతం నడదు, ఆ టైం వరకు నడుతుంది. నెక్స్ట్ టైం కటకట పాలు కావాల్సి వస్తుంది. అదేవిధంగా కేత్కర్ కూడా కటకటాలు పాలైంది. యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదన్, 4వ నగరం మహానగరంలో మరణ మహేశ్వరం. హైదరాబాద్ సిటీకి ఆనుకున్న మహేశ్వరం కొత్త ఫ్యాక్టరీలు, కొత్తగా మెడికల్ హబ్ తీసుకొస్తుంది. దానిలో భాగంగానే సిటీని విస్తరించడం. మహేశ్వరం అనే విలేజ్లో మొత్తం అన్ని ఫ్యాక్టరీలు కానీ, సిటీకి సంబంధించిన మొత్తం ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ ఎక్కువ వస్తున్నాయట. దాంతో సిటీ మొత్తం అభివృద్ధి చెందుతుంది. మరో నగరంగా మహేశ్వరం అని చెప్పేసిన వార్త చూడవచ్చు. ఎల్ఆర్ఎస్కి పచ్చ జెండా, నేటి నుంచి కార్యాచరణ, పెండింగ్లో దరఖాస్తులు మోక్షం. ఎక్కడ చూసినా వయనాడు మృతు విలేతాండవం, విషాదమే. 270 పెరిగిన మృతుల సంఖ్య, 240 మంది పైగా గల్లంతు. నిన్న 140, 130 మృతుల సంఖ్య అని చెప్పేసింది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది, 270 పెరిగిన మృతుల సంఖ్య అట. ఇంకా 240 మంది గల్లంతైనట. ఎవరు ఆ కొండ చర్యకి విరిపడి ఎవరు ఎక్కడైనా తెలియకుండా అయిపోయింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ వయనాడు ఘోష వినబడుతుంది. క్వారీలు ఎక్కువై గుట్టలు తవ్వడం వల్లనే ఈ ప్రభావం జరిగింది. ఇది మానవ తప్పిదం అని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. అట్టుడికిన అసెంబ్లీ, అక్కరు అక్కడ ముంచి ఇక్కడ తేలారు. సీఎం రేవంత్ అక్కడ దుమారం. కొందరు ఎమ్మెల్యే సభ్యతలు రద్దు చేసినప్పుడు సబిత కంటతడి, సీఎం అవమానకరంగా మాట్లాడారు. ఇక చూసుకో కథ. ఇంతకుముందు మన కాంగ్రెస్ గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో పోయింది. మరి వాళ్ళు ఏం ఆశ చూపిలో ఏం తెలియదు, కానీ టీఆర్ఎస్లో పోయింది. రాజరాజు ముందుకే అలా మంత్రి పదవి కూడా అనుభవించింది. మనం కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేపై కూడా ఏంది సభ్యత్వాలు కూడా రద్దు చేసింది కొందరు ఎమ్మెల్యేపై. అప్పుడు బాధపడరు మేము, వీళ్ళు ఇలా గెలిచి అలా పోయి వీళ్ళు మమ్మల్ని ముంచే పోయింది తప్ప వీళ్ళు చేసింది కొత్తగా ఏమి లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనగానే పెద్ద దుమారం లేచిందని చెప్పేసి ఈమె కంటతడి పెట్టుకున్నారు సబిత. మరి సబితా ఇంద్రసేనారెడ్డి ఆమె చేదగ్గ పనే కాదు అసలు. మహిళ అంటే మహిళ లెక్క ఉండాలి. రాజకీయాలు మహిళ అంటే మహిళ లెక్క. ఆమె గెలిపించరు ప్రజలు, ఎప్పుడైనా అక్కడే చేర్చుకుంటాను. చేర్చుకున్నప్పుడు ఏం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి. కానీ ఎవరికి వెళ్తే వాళ్ళ ఏమిటి పోతాను. ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి చేయలేదు. పోయినసారి జరిగి చూసినాం మనం. కాంగ్రెస్లో గెలిస్తే వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా మనం మంచి మంత్రి చేసిండు. కాంగ్రెస్ పార్టీ వరకు ఎటువంటి టోకా చేయలేదు, ఎటువంటి నష్టం చేయలేదు. ఎప్పుడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారంటే ఆ పార్టీ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇంకో పార్టీ పోతుంది దాదాపుగా వెళ్ళిపోయినా కూడా. అలాంటిది సబితా ఇంద్రసేనారెడ్డికి ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవించింది, పదవులు ఇచ్చింది, అనుభవించింది. మొన్న కూడా టికెట్ ఇచ్చింది. పోయినసారి ఎన్నికలలో గెలిచింది కాంగ్రెస్ తరఫు నుంచి. గెలిచిన తర్వాత ఏమైంది, బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. ఆడ మంత్రి పదవి అనుభవించింది. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ నుంచి సరే గెలవచ్చు, గెలిచేంత మాత్రాన అప్పుడు ఇట్లా చేసినాం అని చెప్పేసి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు జరిగిందనే చెప్పిండు. జరిగిందని చెప్తేనే ఆమె ఏడుపు మొక్క వేసుకొని ఏడ్చింది, నన్ను అవమానకరంగా మాట్లాడని చెప్పేసి మాట్లాడు. ఆమెకు ఈమె తోడైపోయినది. కేటీఆర్ తానంటే తందనట్టుగా మీరు అటు చేసి ఇటు చేసిలు అవ్యవస్థను ముంచిలంటే ఇంకా 5 సంవత్సరాలే గడలేదు, 6 నెలలకే 7 నెలలకే ముంచిలంటే ఎట్లా? మీరు 10 సంవత్సరాలు ఇచ్చిన బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చి అప్పుడు ఎవరు అప్పుడు మీ డాడీని అడగలేదు. మనం
పార్లకి గగ్గులు పెడతాను. వీళ్ళ చరిత్ర ఎట్లుంటుంది, గతం అంతా మర్చిపోతారు, గతంలో మోసం చేసిన అందరూ మర్చిపోతారు, వీళ్ళకి సాయం చేసిన కూడా మర్చిపోతారు. అందరూ మర్చిపోయి ఇప్పుడు అసెంబ్లీలో ఇక మాట్లాడుతుంటారు. అది కేటీఆర్ నైజం. రేవంత్ రెడ్డి ఉండేదే చెప్పిండు, పోయినసారి ఇటు చేసిళ్ళు, పోయినసారి మా ముంచే ఇక్కడ ముంచే అక్కడ తెలియదు మీరు అని చెప్పిన వార్త మనం చూడొచ్చు. దాంతో దుమారం అయితే కేటీఆర్ను లేకపోవడం, కేటీఆర్ను పోయినసారి వీళ్ళు కూడా లేకపోయారు కదా, అపోజిషన్ అప్పుడు వీళ్ళని కూడా లేకపోయి చేసి ఇష్టం చేసిళ్ళు. అసలు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిళ్ళు, ఇష్టం చేసిళ్ళు. వీళ్ళు కూడా చేయొచ్చు, కానీ వీళ్ళు ఆ విధంగా చేయట్లేదు. ఇంకా మాట్లాడడానికే పరిచయం అవుతారు. దాంతో అట్టుడికిన అసెంబ్లీ అని చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి ఈరోజు వార్తలు.